హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీకు మా వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఆదిత్య ఒంటరిగా కూర్చొని ఆనంది సునంద గురించే ఆలోచిస్తూ ఉంటాడు. ఆనంది చేసిన పనికి పాపం అమ్మ చాలా బాధపడుతుంది. అయినా ఆనంది ఇలా చేయడమేంటి, నేను నమ్మలేకపోతున్నాను అని చెప్పి ఇక ఆదిత్య ఆలోచిస్తూ ఉండగా ఇంతలోనే చైతన్య ఆదిత్య దగ్గరికి వస్తాడు. ఏంటన్నయ్య, దేని గురించి ఆలోచిస్తున్నావు? ఇంకా ఈ జరిగిన విషయం గురించే ఆలోచిస్తున్నావా? చూడు, నువ్వు ఇంతలా బాధపడుతున్నావే, పాపం వదిన కూడా నీలాగే బాధపడుతుంది కదా. చూడు అన్నయ్య, వదినకి ఫోన్ చేశావా అని ఆ చైతన్య అంటాడు. అప్పుడు ఆదిత్య, లేదురా, వదినే ఫోన్ చేసింది, కానీ నేను ఫోన్ లిఫ్ట్ చేయలేదు అని ఆదిత్య అనేసరికి ఇక చైతన్య, అదేంటన్నయ్య, పాపం వదిన ఎంత బాధపడుతుంది, అయినా వదిన తప్పు చేసిందంటే నువ్వు నమ్ముతున్నావా అని చైతన్య అనగానే అప్పుడు ఆదిత్య, లేదురా, ఆనంది ఈ తప్పు చేసిందంటే నమ్మను అని ఆదిత్య అంటాడు. ఇక చైతన్య, చూడన్నయ్య, ఇదెవరో కావాలనే చేసినట్టు నాకు అనిపిస్తుంది. చూడు, నువ్వు నిజం తెలుసుకోకపోయినా వదిన కోసమైనా నేను నిజాన్ని తెలుసుకుంటాను. అసలు ఎవరి వల్ల ఇలా జరిగిందో తెలుసుకొని అందరి ముందు నిజాన్ని బయట పెడతాను అని చైతన్య అంటాడు. అప్పుడు ఆదిత్య, అదేంట్రా, కావాలని ఎవరు చేస్తారు అని ఆదిత్య అనగానే ఇక చైతన్య తన మనసులో, చూడన్నయ్య, వదిన మీద ఎంతోమందికి కళ్ళు ఉన్నాయి, అందుకే వదినని ఇంట్లో నుంచి పంపించేయాలనే ఇంత ఘాతకానికి ఒడిగట్టారు అని చెప్పి ఇక మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇంతలోనే ఆనంది మాత్రం ఇక జరిగిన విషయం గురించే ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది. ఇదేంటి, ఎవరు చేసి ఉంటారు? అయినా నాకిలా కావడానికి కారణం ఎవరై ఉంటారు? నేను ఎవరికి ఏ హాని చేయలేదు, అలాంటిది నా మీద ఎందుకు ఇంతలా కక్ష కట్టారు? ఎవరై ఉంటారు అని చెప్పి ఆనంది ఆలోచిస్తూ ఉండగా ఇంతలోనే ఆనందికి ఒక ఆలోచన వస్తుంది. అవును, సిబిఐ వాళ్ళ కాడ నాకు తెలిసిన మనిషి ఒకరున్నారు కదా, వాళ్ళని అడిగి తెలుసుకుంటాను అని చెప్పి ఆనంది వెంటనే తన ఫోన్ తీసి సాగర్కి ఫోన్ చేస్తుంది. ఆనందించి ఫోన్ రావడంతో సాగర్ ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పండి మేడం, ఎవరు అనగానే అప్పుడు ఆనంది, చూడు సాగర్, నేను లాయర్ ఆనందిని అని అంటుంది. అప్పుడు సాగర్, చెప్పండి మేడం, మీరా? నెంబర్ లేకపోయేసరికి గుర్తుపట్టలేకపోయాను, క్షమించండి అనగానే అప్పుడు ఆనంది, సాగర్, అసలు ఈ విషయం మీకెలా తెలిసింది? నేను డబ్బులు తీసుకువెళ్తున్న విషయం మీ ఆఫీస్కి ఎలా తెలిసింది? ఎవరు చెప్పారు అని ఆనంది అనగానే అప్పుడు సాగర్, మేడం, మీకు ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకుందాం, ఇప్పుడు మాట్లాడేంత పరిస్థితి లేదు అని సాగర్ అంటాడు. అప్పుడు ఆనంది, సరే సాగర్, ఎక్కడ కలుద్దాం అనగానే ఇక సాగర్ ఒక ప్లేస్ గురించి చెప్తాడు. ఇక ఆనంది, సరే సాగర్, వెంటనే నేను అక్కడికి వచ్చేస్తున్నాను అని చెప్పి ఇక ఫోన్ పెట్టేస్తుంది. ఆనంది మాత్రం సాగర్ గురించే చాలా ఆలోచిస్తూ ఉంటుంది. సాగర్ నాతో ఏదో చెప్పాలనుకుంటున్నాడు, అంటే ఏదో కుట్ర జరిగింది, ఆ కుట్ర గురించే నాకు చెప్పాలనుకుంటున్నాడు అని చెప్పి వెంటనే ఆనంది తన ఫోన్ తీసి ఆ చైతన్యకి ఫోన్ చేస్తుంది. ఇక ఆనంది నుండి ఫోన్ రావడంతో చైతన్య ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పు వదిన అనగానే అప్పుడు ఆనంది, చైతన్య, నీతో అర్జెంటుగా మాట్లాడాలి, అసలు ఇది ఎలా జరిగిందో తెలుసుకోవాలి, అందుకే సిబిఐ వాళ్ళ దాంట్లో నాకు ఒక తెలిసిన మనిషికి ఫోన్ చేశాను, అతను నాతో మాట్లాడాలంటున్నాడు, ప్లీజ్ ఒక్కసారి రా అని ఆనంది అనగానే అప్పుడు చైతన్య, సరే వదిన, వచ్చేస్తున్నాను అని చెప్పి ఇక చైతన్య ఆనంది దగ్గరికి వస్తాడు. ఇక చైతన్యం చూసిన ఆనంది, చైతన్య పద, ఆ సాగర్ని అడిగి ఎవరు దీనికి ఒడిగట్టారో నిజం తెలుసుకుందాం అని చెప్పి ఆనంది చైతన్య ఇద్దరూ కూడా సాగర్ దగ్గరికి వెళ్తారు. ఇక వాళ్ళని చూసిన సాగర్, మేడం, మీరా? మీ గురించే ఆలోచిస్తున్నాను, అయినా మీరు ఆ డబ్బుని చెక్ లేకుండా ఎలా తీసుకువెళ్లారు? అది బ్లాక్ మనీ కింద పోలీసులు ఇప్పుడు అరెస్ట్ చేశారు అని చెప్పగానే అప్పుడు ఆనంది, అవును సాగర్, అసలు మీ ఆఫీస్కి ఇది బ్లాక్ మనీ అని ఎవరు ఫోన్ చేసి చెప్పారు? అయినా నన్ను ఆఫీస్కి అంత అర్జెంటుగా ఎవరు పిలిపించారు? నిజం చెప్పు సాగర్ అనగానే అప్పుడు సాగర్,
చూడు ఆనంది గారు, మా ఆఫీస్లో ఒక అతను ఉంటాడు. వాడు డబ్బిస్తే ఏ పనైనా చేస్తాడు. అది ఆని వల్లే జరిగింది. ఒక్కసారి వాణ్ణి పట్టుకొని 4 తగిలిస్తే కానీ అన్ని నిజాలు బయటికి వస్తాయి అని సాగర్ అంటాడు. అప్పుడు చైతన్య, సరే సాగర్, మీరు చెప్పినట్టే అతన్ని పట్టుకుందాం, అసలు ఎవరు చెప్పారో అడుగుదాం అని చెప్పి ఇక సాగర్, చైతన్య, ఆనంది ముగ్గురు కూడా ఆఫీస్లో పనిచేసే ఒక అతని దగ్గరికి వెళ్తారు. ఇక అతను మాత్రం వర్క్ చేసుకుంటూ ఉంటాడు. ఇంతలోనే ఆనంది అతని దగ్గరికి వెళ్ళి, అసలు నేను డబ్బు తీసుకువెళ్తున్న విషయం మీకు ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, నిజం చెప్పండి అని అంటూ ఉంటే అప్పుడు అతను ఆనందిని అదరగొడుతూ ఉంటాడు. ఇంతలోనే చైతన్య వెళ్ళి వెంటనే అతని కాలర్ పట్టుకొని, ఒరేయ్ నిజం చెప్పరా, అసలు ఈ ప్లాన్కు మొత్తం కారణం నువ్వే కదా, మా వదిన డబ్బు తీసుకువెళ్తుందని నీకు ఎవరు ఫోన్ చేసి చెప్తావా లేదా అని చైతన్య 4 తగిలించేసరికి అప్పుడు అతను, చెప్తాను సార్, ఇదంతా చేసింది మీ ఆఫీస్లో మేనేజర్ కేకే. వాళ్ళిద్దరూ నాకు ఫోన్ చేసి ఆనంది డబ్బు తీసుకువెళ్తుంది, వెంటనే మీ ఆఫీస్ వాళ్ళని వెళ్ళి వాళ్ళని అరెస్ట్ చేయమని చెప్పు అని నాతో చెప్పారు. నాకేమీ తెలియదు సార్, ప్లీజ్ నన్ను నమ్మండి అనగానే అప్పుడు వాళ్ళు ఒక్కసారి షాక్ అయిపోతారు. ఇక వెంటనే ఆనంది, చూడు చైతన్య, మనం ఆఫీసులోకి వెళ్ళి మేనేజర్ని కేకేని పట్టుకొని 4 తగిలిస్తే కానీ నిజం చెప్తారు, వెళ్దాం పద అని చెప్పి ఆనంది, ఆ చైతన్య ఇద్దరు కూడా ఆఫీస్కు వెళ్తారు. ఇక వాళ్ళని చూసిన మేనేజర్ మూర్తి మాత్రం చాలా కంగారు పడుతూ ఉంటాడు. వెంటనే తన ఫోన్ తీసి కేకేకి ఫోన్ చేసి, సార్ వీళ్ళు మన ఆఫీస్కి వచ్చారు, ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారో నాకు భయంగా ఉంది అని మూర్తి చెప్పగానే అప్పుడు కేకే, చరుడు మూర్తి, నువ్వేమీ భయపడకు, అంతా నేను చూసుకుంటాను, ఏం కాదు కదా, ఇదంతా జీవన మేడమే చేయించింది కదా అని చెప్పి కేకే అనగానే అప్పుడు మూర్తి, సరే కేకే అని ఫోన్ పెట్టేస్తాడు. ఇక చైతన్య మాత్రం వెంటనే మూర్తి దగ్గరికి వెళ్ళి, చెప్పు మూర్తి, ఇదంతా ఎవరు చేశారు, నువ్వే కదా నాయనా, నీ చేత ఎవరు చేపించారో నిజం చెప్పు, లేకపోతే నా చేతిలో దెబ్బలు తింటావు, అంతేకాదు ఫోన్ చేసి పోలీసులను పిలిపించి నిన్ను అరెస్ట్ చేయిస్తాను, నిజం చెప్తావా లేదా అని చెప్పి చైతన్య ఇక మూర్తి కాలర్ పట్టుకుంటాడు. ఇక దాంతో మూర్తి చాలా కంగారు పడుతూ వెంటనే తన 2 చేతులెత్తి దండం పెడుతూ, సార్ ఇదంతా నేను చెయ్యలేదు, కావాలని చెయ్యలేదు, అసలు ఇదంతా చేయించింది జీవన మేడమే. జీవన మేడమే ఆనంది మేడం డబ్బు తీసుకువెళ్తూ ఉంటే నాకు ఫోన్ చేసింది, కేకేకి ఫోన్ చేసింది, మేం ఇద్దరం కలిసి వెంటనే ఆనంది మేడానికి ఫోన్ చేశాం. మేడం ఆఫీస్లో చాలా వర్క్ ఉంది, అంతేకాదు ఇంపార్టెంట్ ఫైల్ మీద సైన్ పెట్టాలి, లేకపోతే టెండర్లు పోతాయి అని చెప్పి ఆనంది మేడాన్ని ఆఫీస్కి వచ్చేలా చేశాం. ఆ మేడం డబ్బు తీసుకొని ఆఫీస్కు వచ్చింది. ఇంతలోనే సిబిఐ వాళ్ళు ఆఫీస్కు వచ్చి ఇది బ్లాక్ మనీ అని చెప్పి ఆనంది మేడాన్ని అరెస్ట్ చేశారు. ఇదంతా జీవన మేడమే చేయించింది అని కేకే చెప్పగానే ఆ మాటలు విన్న ఆనంది, చైతన్య ఒక్కసారి షాక్ అయిపోతారు. ఏంటి, దీ ప్లాన్కి మొత్తం కారణం జీవననా, ముందు ఆ జీవన సంగతి చెప్పాలి అని చెప్పి వెంటనే చైతన్య, ఆనంది కేకేని, మూర్తిని తీసుకొని ఇంటికి వెళ్తారు. ఇక హాల్లో నిలబడి చైతన్య, మమ్మీ, డాడీ, అన్నయ్య అందరూ ఒక్కసారి ఇలా రండి అని పిలుస్తూ ఉంటాడు. ఆ మాటలు విన్న అందరూ కూడా హాల్లోకి వస్తారు. హాల్లోకి వచ్చిన సునంద ఆనందిని చూసి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఒరే చైతన్య, మళ్ళీ ఈ ఆనందిని ఇక్కడికెందుకు తీసుకొచ్చావురా, తను మన ఇంటి పరువు, ఆఫీస్ పరువు మొత్తం మంటలో కలిపింది, ఇలాంటి దాన్ని మళ్ళీ ఇక్కడికెందుకు తీసుకొచ్చావు, ముందు ఆనందిని బయటికి పంపించేయి అని సునంద అంటుంది. అప్పుడు చైతన్య, అమ్మా కూల్, మొత్తం నిజాన్ని నేను బయట పెడతాను కదా, వదిన ఏ తప్పు చేసిందో, ఎవరు వదినతో చేయించారో అన్నీ చెప్తాను కదా అని చైతన్య అనగానే ఆ మాటలు విన్న జీవన, అలేఖ్య ఒక్కసారే షాక్ అయిపోతారు. ఇక జీవన, ఇదేంటి, వీడికి నిజం తెలిసిపోయిందా, లేక కేకేని, మూర్తిని ఇక్కడికి తీసుకొచ్చారేంటి అని చెప్పి జీవన కంగారు పడుతూ ఉంటుంది. ఇక చైతన్య, అమ్మ అసలు ఆనంది వదిన తప్పు చేసిందంటే నువ్వు నమ్ముతున్నావా, చూడు వదిన ఎలాంటి తప్పు చేయలేదు, అసలు దీనికంతటి కారణం ఈ కేకే, మూర్తి, జీవన ముగ్గురు. నువ్వు వదినకి డబ్బు ఇవ్వడం జీవన చూసింది, అందుకే వదినని ఇంట్లో నుంచి
ఎలాగైనా బయటికి పంపించేయాలని ప్లాన్ వేసింది. ఇక వదిన ఆ డబ్బు తీసుకొని ఇంట్లో నుంచి బయలుదేరేసరికి ఇక జీవన మూర్తికి కేకేకి ఫోన్ చేసి ఆ డబ్బు గురించి చెప్పింది. ఇక దాంతో వాళ్ళు వదినకి ఫోన్ చేసి వెంటనే ఆఫీస్లో ఎటువంటి వర్క్ లేకున్నా కూడా ఫైల్స్ మీద సైన్ పెట్టాలని వదినని ఆఫీస్కు వచ్చేలా చేశారు. ఇక దాంతో వెంటనే జీవన సిబిఐ వాళ్ళకి ఫోన్ చేసి ఆఫీస్కు పంపించింది. ఇక దాంతో వెంటనే వాళ్ళు ఇది బ్లాక్ మనీ అని ఆనంది వదిన దగ్గర డబ్బు తీసుకువెళ్ళి ఆనంది వదినని అరెస్ట్ చేశారు. అసలు దీనికంతటి కారణం జీవనమ్మ అని చైతన్య చెప్పగానే ఆ మాటలు విన్న సునంద, శశికాంత్, ఆదిత్య ఒక్కసారి షాక్ అయిపోతారు. ఇక వెంటనే ఆదిత్య, అరే చైతన్య ఏం మాట్లాడుతున్నావురా, జీవన ఈ తప్పు చేయడం ఏంటి అనగానే అప్పుడు చైతన్య, అవునన్నయ్య, అసలు ఈ జీవన మనం అనుకున్నట్టు మంచిది కాదు. చూడు, తాను వదినని ఇంట్లో నుంచి శాశ్వతంగా పంపించేసి నిన్ను వదినని విడదీయాలని చూస్తుంది ఈ జీవన. అంతేకాదన్నయ్య, ఇన్ని రోజులు మీ దగ్గర ఒక నిజాన్ని దాచిపెట్టాను. చూడన్నయ్య, అసలు నీకు యాక్సిడెంట్ చేసింది మన జ్యోతమ్మ కాదు, అసలు నీకు యాక్సిడెంట్ చేసింది ఈ జీవనే. ఈ జీవన ఎక్కడ పోలీసులు అరెస్ట్ చేశారోనని ఆ నేరాన్ని జ్యోతమ్మ మీద వేసుకొని జీవనని కాపాడింది. దాంతో జీవన ఒక తప్పు నుండి మరొక తప్పు చేసుకుంటూను వెళ్తూనే ఉంది అని చైతన్య చెప్పగానే ఆ మాటలు విన్న అందరూ కూడా ఒక్కసారి షాక్ అయిపోతారు. ఇక వెంటనే మూర్తి, కేకే, అవును మేడం, దీనికంతటి కారణం జీవన మేడమే. అసలు ఆనంది మేడం డబ్బు తీసుకెళ్లే విషయం మాకు తెలియదు. జీవన మేడమే ఫోన్ చేసి అంతా చెప్పింది. దాంతో మేము డబ్బుకు ఆశపడి ఆనంది మేడాన్ని అరెస్ట్ చేయించాం అని కేకే చెప్పగానే ఇక ఆ మాటలు విన్న అందరూ కూడా చాలా కోప్పడుతూ ఉంటారు. ఇక సునంద చాలా కోపంతో జీవన చెంప పగలగొడుతుంది. ఇక సునంద, చూడు జీవన, ఆనంది మీద ఇంత కుట్ర చేస్తావా? అయినా ఆనంది నీ అక్కే కదా, ఎందుకు తన మీద ఇంతలా కక్ష సాధిస్తున్నావు? చూడండి, అసలు ఈ జీవన అలైక్య కలిసి ఇద్దరు ఆనందిని ఇంట్లో బాధ పెడుతున్నారు. ఆనందిని ఆదిత్యని కలవకుండా చేస్తున్నారు. అసలు దీనికి కారణం జీవన, అలైక్యే. ముందు వీళ్ళని బయటికి పంపిస్తే కానీ ఈ ఇల్లు ప్రశాంతంగా ఉండదు అని చెప్పి ఇక సునంద వెంటనే జీవన అలైక్యని మెడ పట్టుకొని బయటికి గెంటేస్తుంది. ఇక దాంతో సునంద ఆనంది చేతులు పట్టుకొని, అమ్మ ఆనంది, నన్ను క్షమించమ్మా, పోలీసులు అరెస్ట్ చేయడంతో ఇంటి పరువు మీడియాకి వెక్కడంతో ఇక అది తట్టుకోలేక నేను ఏదేదో మాట్లాడాను. కానీ ఈ ప్లాన్ మొత్తం జీవన అలైక్య చేశారని తెలుసుకోలేకపోయాను. నిన్ను నానా మాటలు అన్నాను, నన్ను క్షమించు ఆనంది అని సునంద అనగానే ఆ మాటలు విన్న ఆనంది చాలా బాధపడుతూ, లేదత్తయ్య, నేను ఎప్పుడూ తప్పు చెయ్యను, ఎందుకంటే నాకు తప్పు చేసేది తెలియదు కాబట్టి నన్ను ఇప్పటికైనా నమ్మండి అత్తయ్య అని ఆనంది అంటుంది. ఇక ఆదిత్య కూడా వెంటనే ఆనంది దగ్గరికి వెళ్ళి, ఆనంది, నిన్ను బాధ పెట్టాను, నీ వల్ల ఇంటి పరువు పోయిందని చాలా బాధపడ్డాను, కానీ ఇదంతా జీవన చేసిందని అస్సలు ఊహించుకోలేకపోయాను, నన్ను క్షమించు ఆనంది అని ఆదిత్య అంటాడు. ఇక దాంతో అందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు. ఇక ఇంతలోనే జీవన, అలైక్య ఇద్దరు కూడా తన పుట్టింటికి వెళ్ళిపోతారు. ఇక జీవనని చూసిన జ్యోతమ్మ, సూర్యబాబులు చాలా కోపంతో రగిలిపోతూ ఉంటారు. ఏంటి మళ్ళీ ఇక్కడికి వచ్చావేంటి అనగానే అప్పుడు జీవన, మమ్మీ, డాడీ అంటూ ఉంటే ఇక జ్యోతమ్మ మాత్రం, ఛీ, నోరు ముయ్యవే, అసలు నువ్వు ఆడపిల్లవేనా? అయినా నువ్వు ఆనంది జీవితం నాశనం చెయ్యడమేంటే? నీకు ఇలాంటి బుద్ధులు ఎలా వచ్చాయే? ఆనంది చూడు ఎంత చక్కగా ఎంత మంచిగా ఉంటుందో, నువ్వు ఆనందిని ఆదిత్యని విడదీసి నాశనం, వాళ్ళ జీవితాన్ని నాశనం చేయాలని చూసావు. ఇదంతా అలైక్య కోసమే కదా, నాకు తెలుసు అని జీవన, జ్యోతమ్మ అంటూ ఉంటే అప్పుడు జీవన, లేదమ్మా అలా కాదు అని అంటుంది. ఇక సూర్యబాబు, అవును జ్యోతి, అసలు వీళ్ళిద్దరూ చేసిన ప్లాన్ మామూలుదా? ఆనంది జీవితాన్ని నాశనం చెయ్యాలనుకున్నారు. ఆనందిని, ఆదిత్యని శాశ్వతంగా విడదీసి ఆనందితో అలైక్య పెళ్లి చేయాలని జీవన చూసింది. దాంతో తనకి ఎలాంటి అడ్డంకులు ఉండవని జీవన అనుకుంది. ఇక ఈ జీవనని క్షమించకూడదు. చూడు, నీకు నీ ఇంట్లో అత్తింట్లో స్థానం లేదు. ఇక
పుట్టింట్లో కూడా స్థానం లేదు. నువ్వు ఎక్కడికి వెళ్తావో వెళ్ళు, మా ఇంటి గడప తొక్కడానికి కూడా వీల్లేదు అని చెప్పి ఇక సూర్యబాబు అనేసరికి అప్పుడు జీవన చాలా బాధపడుతూ అది కాదు నాన్న అంటూ ఉంటుంది. ఇంతలోనే సింహాద్రి పదవమ్మ అక్కడికి వచ్చి జీవన గురించి నిజం తెలుసుకుంటారు. చాలా కోపంగా సింహాద్రి జీవన చెంప పగలగొడతాడు. వెంటనే జీవన గొంతు పట్టుకొని, చూడు నిన్ను బ్రతకనివ్వను, నా బిడ్డ జీవితాన్ని నాశనం చేయాలని చూస్తావా అని చెప్పి ఇక సింహాద్రి జీవన అలీకి గొంతు పట్టుకొని నలుముతూ ఉంటాడు. అది చూసిన జ్యోతమ్మ, ఆగు సింహాద్రి ఆగు, ఇలాంటి వాళ్ళని చంపి నువ్వు జైలుకి ఎందుకు వెళ్తావు? నేనే పోలీసులకి ఫోన్ చేసి వీళ్ళని జైల్లో పెట్టిస్తాను, లేకపోతే యువతలో ఉంటే వీళ్ళు ఇతరి వాళ్ళ జీవితాన్ని నాశనం చేస్తారు అని చెప్పి ఇక జ్యోతి అంటూ ఉంటే అప్పుడు అలైక్య కూడా, వద్దు మేడం, తప్పు చేశాను, కానీ ఆదిత్యని ప్రేమించినాను, కానీ అతనికి యాక్సిడెంట్ జరగడంతో అతన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాను. మళ్ళీ నాకు ఆదిత్య ప్రేమ గుర్తు వచ్చి తిరిగి వచ్చాను. కానీ ఇంతలోపే ఆదిత్యకి పెళ్ళి ఆనంది అక్కతో జరిగిపోయింది. కానీ ఆ ప్రేమని వదులుకోలేక ఆదిత్యకి దగ్గర కావాలనుకున్నాను. అందుకే ఆనంది మీద ఇలాంటి నిందలు వేసి బావని ఆనందిని శాశ్వతంగా దూరం చేయాలనుకున్నాను అని అలైక్య అంటుంది. ఇక ఆ మాటలు విన్న సింహాద్రికి చాలా కోపం వస్తుంది. వెంటనే అలైక్య చెంప పగలగొడతాడు. చూడు, చావు బ్రతుకుల మధ్య ఉంటే నిన్ను నా బిడ్డ కాపాడి ఇంటికి తీసుకువచ్చింది. గతం మర్చిపోయి నువ్వు నీ వాళ్ళు గుర్తులేక ఇక్కడే ఉన్నావు. అది కూడా విశ్వాసం లేకుండా నా కూతురు జీవితాన్ని నాశనం చెయ్యాలని చూస్తావా? ఛీ, ఇక నువ్వు ఒక్క నిమిషం కూడా ఇక్కడ ఉండొద్దు, బయటికి వెళ్ళు అని చెప్పి ఇక సింహాద్రి అలైక్య మెడ పట్టుకొని బయటికి గెంటేస్తూ ఉంటాడు. అప్పుడు జ్యోతమ్మ, అదేంటి సింహాద్రి, అంత తొందర ఎందుకు? నేను పోలీసులకు ఫోన్ చేశాను కదా, వచ్చి వాళ్ళే తీసుకువెళ్తారు, ఆగు అని చెప్పడంతో జీవన అలైక్య ఒక్కసారి షాక్ అయిపోతారు. ఇదంతా చూస్తున్న ఇందుమతి మాత్రం చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. దీని ప్లాన్ వల్ల దీని జీవితమే నాశనం చేసుకుంది. ఒక గొప్పింటికి కోడలవ్వింది. ఆ ఆస్తి సొంతం చేసుకునేది పోయి ఆనంది విషయంలో ఏలు పెట్టింది. ఇప్పుడు పరిస్థితి ఏం జరిగింది? పోలీసులతో అరెస్ట్ అయింది అని చెప్పి ఇక ఇందుమతి అనుకుంటూ ఉంటుంది. ఆనంది గురించి నిజం తెలుసుకున్న ఆదిత్య, సునంద, శశికాంత్ చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇక ఆనంది మాత్రం, అత్తయ్య, నా ప్రాణం పోయినంత వరకు నేను ఎటువంటి తప్పు చెయ్యను అని ఆనంది అనగానే అప్పుడు ఆదిత్య, అవును ఆనంది, నీ గురించే నేను అపార్థం చేసుకున్నాను, నిన్ను ఎంతో బాధ పెట్టాను, అవన్నీ మర్చిపో అని చెప్పి ఆదిత్య అనగానే అప్పుడు ఆనంది సరేనండి అని అంటుంది. ఈ విధంగా కేకే ద్వారా జీవన అలైక్య నిజ స్వరూపాన్ని బయటపెట్టిన ఆనంది, చైతన్య చెంప పగలగొట్టిన ఆదిత్య. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.